ఏంటి లగేజ్ అంతా సర్దుకున్నావు? ఎటు వెళ్తున్నావేంటి? మొదటికెళ్తున్నాం మౌని. మొదటికంటే? మేడారం జాతరకి. ఇదైతే లంచ్ బాక్స్ దారిలో తినడానికి. ఇంకా అవ్వనైతే నాకు 100 రూపీస్ ఇచ్చింది తెలుసా బొమ్మలు కొనుక్కోమని. అవునా? ఇంకా కునారం టు పెద్దపల్లి మధ్యలో రైల్వే గేట్ ఉంది కదా, అక్కడ 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా నేను బస్ స్టాండ్లో దిగకుండా ఇక్కడ ఎందుకు దిగాను అనుకుంటున్నావు కదా, ఇక్కడే స్పెషల్ బస్సులని అరేంజ్ చేశారన్నమాట. మనం అందరం ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ అయితే ఫ్రీ. అందరూ అమ్మాయిలకి టికెట్ ఉంది అంటున్నారు కానీ లేదు, ఫ్రీగానే చూడు టికెట్. అబ్బాయిలకి అయితే 380 రూపీస్ పడుతుంది ఒక్కరికి. ఇంకా బస్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయో అంతమందిని మాత్రమే కూర్చోబెడుతున్నారు అన్నమాట. పైన లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. అలా వెళ్తుండగా పచ్చటి పొలాలు అయితే కనిపించినాయి. ఈ బ్రిడ్జ్ అయితే చూసావా ఎంత పెద్దగా ఉందో కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అందులో వాటర్ ఉంటే కూడా బాగుండేది. ఇంకా ఇక్కడ లంచ్ చేయడానికి ఆపారన్నమాట. ఇక్కడ నేనైతే ఒక బోర్డు చూశాను, శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అని. నేను అక్కడే వచ్చేసిందేమో అనుకున్నా కానీ ఇక్కడ నుండి ఒక దట్టమైన అడవిలో 1.5 అవర్ వరకు జర్నీ చేయాలి. ఈ అడవి అయితే చాలా పెద్దగా ఉంది. ఒక 2-3 ఇల్లులు కనిపిస్తాయి ఈ అడవిలో అంతే. ఏ మౌని, ఈ దట్టమైన అడవిలో అయితే మనం భయపడడానికి అయితే ఏం లేదు. ఎందుకంటే ప్రతి కిలోమీటర్కి పోలీస్ శాఖ వాళ్ళు ఉండి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసావా కంకవనం అయితే ఎంత బాగుందో కదా వ్యూ. ఇక్కడే మనం వంటలు వండుకొని తింటనైతే చాలా బాగుంటుంది. ముందుగా అడవిలో వండుకొని తినడం అంటే ఇంకా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఫైనల్లీ మేడారం బస్ స్టాప్ అయితే రానే వచ్చేసింది. ఇక్కడ దిగేసామన్నమాట. ఇక్కడ నుండి ఒక 2-3 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి జంపన్న వాగుకి. చూసావు కదా ఎంతమంది వచ్చారో, ఎన్ని లగేజెస్ పట్టుకొని వచ్చారో. చిన్నోళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, 3-4 మంత్స్ కిడ్స్ని కూడా తీసుకొని వచ్చారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా అందరితో పాటు నడుస్తూ ఉంటే అసలు నడిచినట్టే అనిపించలేదు, కాళ్ళు కూడా నొప్పి పెట్టలేదు. ఫైనల్లీ జంపన్న వాగు అయితే రానే వచ్చింది. ఏ మౌని, చూసావా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడనైతే నాగదేవతకి పూజ చేశారన్నమాట అందరూ. ఇంకా ఇక్కడ ఒకవేళ వాగులో చేయడానికి భయపడే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. పక్కన పైప్స్ ద్వారా వాటర్ వస్తున్నాయి, అక్కడ స్నానం చేసుకోవచ్చు. ఇదైతే వ్యూ చాలా బాగుంది. కొందరైతే బాల్ తీసుకొని మరీ ఆడుతున్నారన్నమాట వాటర్లో, చిన్నపిల్లలు ఇంకా ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా నేను కూడా జంపన్న వాగులో స్నానం చేయాలి కదా, స్నానం చేయడానికి వెళ్తున్నాను అన్నమాట. మౌని, నేను కూడా కాసేపు ఆడుకున్నాను. ఇక వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. స్నానం చేయడానికి అయితే చాలా భయం వేసింది కానీ లాస్ట్లో స్నానం అయితే చేసేసాను అనమాట. స్నానాలు అయిపోయిన తర్వాత జంపన్న వాగుకి పూజ చేశారన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు అందరూ. ఇలా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు నడవాలి. అటు కూడా ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉంది. చూసావా ఎంతమంది జనాలు. అందరూ జంపన్న వాగులో స్నానాలు చేసుకొని గద్దెల వరకు వెళ్తున్నారు. ఇది చూడగానే నాకైతే ఎక్కి ఆడుకోవాలనిపించింది. ఈ ఫుడ్ ఐటమ్స్ కనబడగానే కడుపులో ఆకలి కూడా వేసిందనమాట. లైవ్ షో చూడడానికి స్క్రీన్ కూడా ఉంది బయట. ప్రవేశ ద్వారం ద్వారా లోపలికైతే వెళ్ళినాం. జనాలు అయితే చాలామంది ఉన్నారు. బంగారం తలపైన ఎత్తుకొని మరీ వస్తున్నారు. ఇక్కడ నుండి సమ్మక్క సారలమ్మ గద్దెలు చేరుకోవడానికి ఒక 45 మినిట్స్ అయితే పట్టింది. నేనైతే ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు వెళ్తూనే ఉన్నాను, టకటక నడుస్తూనే ఉన్నాను. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా వస్తున్నారు ఇక్కడికి చూడడానికి. చాలా బాగా అనిపించింది. ఈ జనాలను చూస్తూ నడుస్తుంటేనైతే ఎంతసేపు నడిచామో కూడా అర్థం కాలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక మెయిన్ ఎంట్రన్స్ అయితే రానే వచ్చింది సమ్మక్క గద్దె సారలమ్మ గద్దెకి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడడానికి అయితే బయట నుండే వ్యూ చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టాము మేము. ఇక్కడ మనం అమ్మవారికి కానుకలు సమర్పించుకోవడానికి హుండీలు కూడా ఉన్నాయి. అదే హుండీలో వేయాలన్నమాట. ఇక్కడ నుండి కొంచెం దూరంలోనైతే సమ్మక్క గద్దె అయితే వచ్చేసింది. నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. ఇక్కడ చూస్తూనే ఉండాలని దూరంగా అందరూ అమ్మవారికి కానుకలు అయితే ఇస్తున్నారు. బంగారం కూడా దూరంగా విసిరేస్తున్నారు. కానీ నేనైతే చాలా దగ్గరగా వెళ్ళి మరీ దర్శించుకున్నా అమ్మవారిని. నాకైతే ఈ వ్యూ చూడగానే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నువ్వు కూడా వస్తే బాగుండేది కదా అని. చూసావా అమ్మవారు ఎంత బాగున్నారో. ఇంకా బంతి పూలతో తోరణాలతో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. లైట్ సెట్టింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా పోలీస్ శాఖ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా తప్పిపోయిన వాళ్ళని కూడా హిందిస్తున్నారు అన్నమాట వాళ్ళకి.
అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. అమ్మవారి దగ్గర నుండి బంగారం కూడా లభించింది. నేనైతే ఫుల్ హ్యాపీ. శ్రీ సమ్మక్క పూజా మందిరం చూసావా, ఈ సమ్మక్క గడ్డ పక్కనే సారలమ్మ గడ్డ కూడా ఉంటుంది. ఇదైతే టోటల్ వ్యూ. ఇక్కడ ఇలా చూస్తూ చాలా బాగా అనిపించింది మౌని. నాకైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దర్శించుకోవాలనిపిస్తుంది. ఈ వ్యూ చూసి, ఈ వాతావరణం అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ సారలమ్మ గద్దే వచ్చేసింది. చూడు మౌని, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాలు ఉన్నారో. సారలమ్మ గడ్డ దగ్గర కూడా నాకు అమ్మవారి అక్షింతలు, బంగారం కూడా లభించింది అన్నమాట. ఇక్కడ సారలమ్మని దర్శించుకున్న తర్వాతనైతే ఎగ్జిట్ ప్లేస్ కూడా ఇటు సైడ్ ఉంటుంది. సో ఇక్కడ నుండి వెళ్ళాలి బయటికి వెళ్ళే ముందు అయితే జనాలను చూసావా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నుండి అయితే ఎగ్జిట్ ప్లేస్. బయటికి వెళ్ళాక ఎదురు కోడి పిల్లలు చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ హ్యాండ్ థ్రెడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నెమలికలు చూడగానే నాకైతే కొనాలి అనిపించింది. 20 రూపీస్కి 3 ఇచ్చారు. నేనైతే తీసేసుకున్నా. ఇంకా ఇక్కడ టెడ్డీ బియర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏ తీసుకున్నా కూడా 100 రూపీస్ అన్నారు. కానీ ఆ పెద్ద టెడ్డీ బియర్కి మాత్రం 500 అన్నారు. నేనైతే 100 అయితే 2-3 తీసుకుందాం అనుకున్నా. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. జాతర అంటేనే బొమ్మలు కదా. నేనైతే అన్ని బొమ్మలు కొనాలనుకుంటా, కానీ మా మమ్మ అయితే అస్సలు డబ్బులు ఇవ్వదు, అన్నిటికీ కొనిస్తుంది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసావా మౌని, 200 రూపీస్కి ఏదైనా. నువ్వు హ్యాండ్ బ్యాగ్ కావాలన్నా కదా. ఇక్కడ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఆల్ టైప్స్. ఇవన్నీ చెక్కతో తయారు చేసిన బొమ్మలు అంట. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. జాతరకి సంబంధించిన ఇంటి తోరణాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ టాటూస్ కూడా ఇస్తున్నారు. ఇంకా మైదా కూడా పెడుతున్నారు. చేతులకి ఒక ఫ్లూట్ అయితే తీసుకున్నాను నేను. చాలా బాగుంది ఫ్లూట్, అందుకనే తీసుకున్నా. ఇదైతే పూల వనం లానే అనిపించింది. నేనైతే అన్నీ కొనేయాలనుకున్నా, కానీ డబ్బులు అయితే లేవు. మినిమం ఒక 20,000 వరకు ఉండాలి ఇవన్నీ కొనాలంటే కదా మౌని. చూసావా పూలు ఎంత బాగున్నాయో. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఇక నేను ఎలాగో కొనలేను కదా అని వీడియో అయితే తీసుకోవడం స్టార్ట్ చేసిన. ఇవన్నీ పూలనే ఎక్కువ తీసాను అనమాట. ఈ తోరణాలు కూడా ఇంకా బాగున్నాయి కదా. ఇక్కడ క్లీన్ కూడా చేస్తున్నారు లాస్ట్కి రోడ్స్ని. ప్రతి 2-3 అవర్స్కి ఒకసారి దోమలు కుట్టకుండా స్ప్రే కూడా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. కాసేపు నైట్ నేను ఇంకా పడుకొని ఫ్లూట్తో ఇంకా నెమలికలతో ఆడుకున్నా. పైన చందమామ అయితే చాలా బాగా అనిపించింది. ఇంటి దగ్గర తీస్తేనైతే లైట్ లాగా వస్తుంది, ఇక్కడ మాత్రం చాలా పెద్దగా వచ్చింది. కాసేపు పడుకునేసరికి తెల్లవారిపోయింది. ఇంకా ఇంటికి రావడానికి రిటర్న్ జర్నీ చేయాలి కాబట్టి మేము బస్ స్టాప్ వైపుగానే అయితే నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ అయితే వ్యూ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ జనాలు అయితే ఇంకా ఫుల్ మంది ఉన్నారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ బస్ స్టాప్లో కూడా అన్ని సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ప్రతి డిస్టిక్కి 2 క్యూలు ఉన్నాయి మనం రిటర్న్ టికెట్ తీసుకోవడానికి. మేమైతే పెద్దపల్లి టికెట్ తీసుకోవాలి కాబట్టి పెద్దపల్లి 8 నెంబర్లోనైతే వెళ్తున్నాం టికెట్ తీసుకోవడానికి. నాకైతే ఇక్కడ నుండి వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఫైనల్లీ బస్ వచ్చేసింది. ఇంకా బస్సులో ఎక్కి రిటర్న్ జర్నీ అయినాం. ఇది రామప్ప లేక్ చాలా బాగా అనిపించింది చూడడానికి. అలా వ్యూని చూస్తూనే ఉన్నాం అన్నమాట. మేడారం జాతర చూడడం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక 4.5 అవర్స్ రిటర్న్ జర్నీ చేసినాం. తర్వాత ఫైనల్గానైతే ఇంటికి వచ్చేసినాం. జాతరలో అయితే నేను ఏమేమి తీసుకున్నానో చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇవే నేను తీసుకున్న బొమ్మలు మా అక్క పిల్లల కోసం అని తీసుకున్నాను అనమాట.